కర్కాటక రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కూడా కొలిక్కి వస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ వారం వీరు అనూహ్యంగా బయటపడతారు. వీరి ప్రతిపాదనలను అందరూ కూడా అంగీకరిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాల సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈ వారం కర్కాటక రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సూచనలు సలహాలు కూడా అవసరమని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వరకు పదవి యోగ సూచనలు. ఇక నక్షత్రపరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఆదివారం పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కావున ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. గురువారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. వాహన యోగ సూచనలు. పుష్యమి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం వివాదాలు మానసిక ఆందోళన అధికమవుతుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ లాభ సూచనలు. ఇక ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ధన నష్టం వ్యవహారాలు మందగిస్తాయి. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ఇక కర్కాటక రాశి వారు దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారమంతా ఆంజనేయ స్వామివారిని యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి సజావుగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు కొన్ని సింహరాశి వారు తెలుసుకుంటారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులు సైతం స్నేహితులుగా మారి వీరికి సహకరించడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఇక దేవాలయాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే కొన్ని రుణాలు తీరి ఈ వారం వీరు ఊరట చెందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. అందరితో కూడా ఆనందంగా గడుపుతారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం సజావుగా గడుస్తుంది. కళారంగం వారికి కూడా ఈ వారం యోగదాయకంగా గడుస్తుంది. మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. నక్షత్రపరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వారు ఆదివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. పనుల్లో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. పుబ్బా నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ధన నష్టం కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. బుధవారం వీరు శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఆదివారం కార్యజయం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శుక్రవారం దుబారా ఖర్చులు మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణాలు చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం, గణపతిని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ కూడా ఈ వారం చూరగొంటారు. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి అనుకున్నటువంటి ప్రగతి ఈ వారం కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు ఆదివారం కార్యజయం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శుక్రవారం దుబారా ఖర్చులు మానసిక అశాంతి కూడా వీరికి అధికమవుతుంది. హస్త నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం వాహన గృహయోగ సూచనలు. శత్రువులపై విజయం సాధిస్తారు. గురువారం ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు మంగళవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం. శుక్రవారం నిర్ణయాల్లో మార్పులు చేర్పులు ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం, నవగ్రహ ఆరాధన చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. అయితే మొత్తం మీద అన్నిటా కూడా చూస్తే అనుకూల పరిస్థితి మాత్రం నెలకొంటుంది. వారం ప్రారంభంలో కొద్దిపాటి శ్రమ ఉంటుందని చెప్పవచ్చు. పనులన్నీ కూడా నెమ్మదిగా ఈ వారం వీరు పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఒక ముఖ్య విషయంలో ఈ వారం ఈ రాశి వారు నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరంగా గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలతోటి ఈ వారం బిజీగా గడుపుతారు. వృత్తి వ్యాపార వర్గాల వారు అడుగు ముందుకు వేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కళారంగం వారికి కూడా ఈ వారం యోగదాయకంగా గడుస్తుంది. నక్షత్ర పరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి మంగళవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం కూడా అధికంగా ఉంటుంది. శుక్రవారం నిర్ణయాల్లో మార్పులు చేర్పులు ధన నష్టం అధికంగా ఉంటుంది. కావున జాగ్రత్త వహించాలి. స్వాతి నక్షత్రం 4 పాదాల వారికి బుధవారం ఆకస్మిక ధన వస్తు లాభాలు కార్యసిద్ధి కూడా ఉంటుంది. శనివారం వివాదాలు మానసిక ఆందోళనకు లోనవుతారు. కావున జాగ్రత్త వహించాలి.
విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదివారం మానసిక ఆందోళన, ఆస్తి వివాదాలు అధికమవుతాయి. గురువారం ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వాహన యోగ సూచనలు. ఇక తులారాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచి